ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళన దాన్ని కూడా షర్మిల పట్టించుకోకుండా మన ఏం చేయట్లేదు, నాన్న జలయజ్ఞం చేశారు, ఆ జలయజ్ఞం ప్రాజెక్టులు పట్టించుకోలేదంటే వెలిగొండ తాజాగా ప్రారంభించింది కూడా ఆవిడ కావాలనే పక్కన పెట్టేస్తుంది. ఇంకోటి ఏదో చెప్పాలనుకుంటుంది. ముందైతే అన్నని దించేయాలన్నటువంటిది చాలా సీరియస్గా ఉంది. శ్రీశైలంలో 841 అడుగులు నీటి మట్టం ఉంటే తప్ప వాస్తవానికి వెలిగొండకి నీళ్లు రావు. కానీ దానికి అసలు శంకుస్థాపన చేసిన మొట్టమొదటి చంద్రబాబు. తను 94 తర్వాత అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేశారు. బట్ ఆయన పట్టించుకోవాలి. రాజశేఖర రెడ్డి వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేసి అప్పుడు పనులు ప్రారంభిస్తే ఆ టన్నెళ్ల పని వ్యవహారం ఆగిపోతా వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినా మనం చేయలే. మధ్యలో పనులు జరుగుతూ ఉన్నాయి. జగన్ వచ్చాక 2 టన్నెళ్ల పనులు పూర్తి చేయించారు. వాస్తవంగా చంద్రబాబు చేసినటువంటి జీవోని ఇప్పుడు మార్చాల్సింది. చంద్రబాబు ఆనాడేమో 841 అడుగులు శ్రీశైలం దగ్గర నీటి మట్టం ఉంటేనే వెలుగొండకు నీళ్లు రావు. అసలు డిజైను అది. దానికి అప్పుడు ఆయన శంకుస్థాపన చేసి దాన్ని తర్వాత 834కి శ్రీశైలం నీటి మట్టం ఉండాలని ఆయనే తగ్గిస్తూ వచ్చారు. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి కొంత సెటరైజ్ చేసినటువంటి పరిస్థితుంది. ఓ పక్కన అటు పక్కన ఏది ఆల్మట్టి వ్యవహారం, ఇది ఆల్మట్టి అంటారు, దాని పేరేంటి, పోతిరెడ్డిపాడుకి దీనికి ఒక కాంట్రడిక్షన్ ఉంది. ఇలాంటివన్నిటిని కూడా డీటెయిల్డ్ చర్చ జరగాల్సిన అంశం.